దేవుని పరిశుద్ధ నామములో కూడి ఉన్న దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమె మనము గడిచిన 40 రోజులుగా మరి 40 ఉపవాస దినాలు ఉన్నాయి. చాలామంది ఉపవాసాలు ఉన్నారు, కొంతమంది అయితే లేరు. మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను బట్టి చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి ఆ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే సాతాను చేత యేసుక్రీస్తు శోధించబడేటువంటి దినాలు ఇవి. అవునా కాదంటారా? సాతాను చేత యేసుక్రీస్తు శోధించబడిన దినాలు. అలాగే దైవభక్తిగా ఎదగాలని ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళకి కూడా సాతానుడు ఎక్కువగా శోధిస్తూ ఉంటాడు. ఇది శోధన కాలం కనుక మనము దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనం చదువుకున్నటువంటి మాట జాగ్రత్తగా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటది? 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథము, అదేనా? 1 సమూయేలా? చదువు. 2వ సమూయేలు గ్రంథము ఎన్నో అధ్యాయము 6:22లోనూ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ 6:22 వచనములో మేకాలు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. మేకాలు అనేటువంటి ఒక రాజకుమార్తె. ఆమె సౌలుకి అతి గారాభంగా పెరిగినటువంటి కుమార్తె. సౌలుకి మేకాలు అంటే ఎంతో ప్రాణం, ఎంతో ఇష్టం. సౌలు మహారాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. సర్వసంపదలు ఉన్నాయి, ఆమెకి ఏమీ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. యుక్త వయసు వచ్చినప్పుడు దావీదు ఆమెని వివాహం చేసుకున్నాడు. ఎవరండి? దావీదు తనని వివాహం చేసుకున్నాడు. కానీ ఆమెకి ఏమీ లేదంట. సర్వసంపదలు ఉన్నాయి, భర్త ఉన్నాడు, భోగభాగ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆమెకి ఏమి లేదంట. గర్భము తెరవబడలేదు, ఆమె మరణము వరకు బిడ్డలను కనలేదు అని రాయబడి ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. మరొకసారి చదివితే బాగుంటుంది ఆ వచనాన్ని. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనిగత్తుల దృష్టికి గనుడునగుదనని మేకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెయగు మేకాలు పిల్లలు కనకుండా ఉండెను. ఎందుకు అంటే అక్కడ దావీదుని ఒక మాట అంటుంది ఆమె. తన పనిగత్తులలో ఒక పనివాడిగా నీవు ఉందువుగాక. తన పనిగత్తులలో ఒక పనిగత్తితో సమానంగా నీవు ఉందువుగాక అని చెప్పి దావీదుని హీనపరిచి మాట్లాడుతుంది. అక్కడ దావీదుని పనివారి దగ్గర హీనంగా మాట్లాడుతూ ఉంటే ఆ మాట దేవుడు విన్నాడు, దేవుడు చూశాడు. వెంటనే ఏం చేశాడంటే మేకాలు గర్భాన్ని మొత్తాడండి. దేవునికి స్తోత్రం. మేకాలు గర్భాన్ని మొత్తగా ఆమె గర్భము మూయబడింది. ఆమె గర్భం మూయబడటమే కాకుండా ఆమె మరణము వరకు పిల్లలు లేకుండా గుడ్రాలుగానే చనిపోయినట్లుగా బైబిల్ రాయబడి ఉంది. అసలే ఈ మేకాలు గర్భం రాకపోవడానికి గల కారణం ఏంటి, ఆమె పిల్లలను కనగబడడానికి గల కారణం ఏంటి అనే విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. కొన్ని విషయాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, మనిషి యొక్క జీవితంలో విచ్చలవిడితనము ఉండకూడదు. దైవభక్తి కలిగి, యథార్థత కలిగి, నెమ్మది కలిగి మనం అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుడు మానవుల మధ్యకి ప్రత్యక్షమై ఆయన అనుదినము కూడా మనుషులతో మాట్లాడటం ప్రారంభించాడండి. అయితే ఒకనాడు దేవుని యొక్క మందసాన్ని మరి ఫిలిస్తీన్ల మధ్యలో నుంచి తీసుకుని రావటానికి దావీదు పనివారు అందరూ కలిసి వెళ్ళారు. కారణం ఏంటంటే ఫిలిస్తీన్ల దగ్గర దేవుని మందసం ఉండిపోవటం వల్ల ఫిలిస్తీన్లకి ఇశ్రాయేల్ ప్రజలకు తరచుగా యుద్ధం జరుగుతూ ఉండేదండి. ఈ యుద్ధంలో ఎప్పుడు చూసినా ఫిలిస్తీన్లు గెలుస్తూ ఉన్నారు, ఇశ్రాయేలు ఓడిపోతూ ఉన్నారు. కారణం ఏంటి?
ఫిలిస్తీన్లు గెలుస్తున్నారు, ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. ఇందుకు ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని మందసము ఎక్కడ ఉండాలి? అది ఇశ్రాయేలు ప్రజల మధ్యనే ఉండవలసినటువంటి దేవుని మందసము ఫిలిస్తీన్లు మధ్యలో ఉండిపోయింది. ఫిలిస్తీన్ల మధ్యలో మందసము ఉండటం వలన వాళ్ళు యుద్ధానికి వెళుతుంటే సైన్యములకు అధిపతి యెహోవా తండ్రి వాళ్ళకు జయాన్ని అనుగ్రహిస్తున్నాడు. కారణం ఏంటంటే మందసము వారి గుంపులో ఉండిపోయింది కనుక. దేవుని మందసము ఎక్కడైతే ఉందో అక్కడ ఆశీర్వదించబడుతుంది. దేవుని మందసము ఉండుట ద్వారా అనేకమైన కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి. యాకోబు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడండి. ఆ భక్తుని గురించి మనం చూద్దాం. 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయము 11, 12 వచనాలు చూసినట్లయితే చూడమోసారి. చూడండి, ఎవరి మందసము? యెహోవా మందసం అనగా దేవుని మందసము 3 నెలల పాటు హిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండుట వలన యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. ఏముంటే ఆశీర్వదించాడు దేవుడు? ఏముంటే? దేవుని మందసం ఉంటే దేవుడు ఆశీర్వదించాడు. ఫిలిస్తీన్లు మందిరము, ఫిలిస్తీన్లు గ్రూపులో ఉన్నంతకాలం ఫిలిస్తీన్లు అది యుద్ధంలో జయమును పొందుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఫిలిస్తీన్ల దగ్గర నుంచి ఎప్పుడైతే తీసుకుని వచ్చారో అది యాకోబు అనేటువంటి ఒక ఇంటిలో ఉండిపోయిందండి. అది ఎందుకు ఉండిపోయిందంటే ఆ యొక్క మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు చిన్న పొరపాటు జరిగింది. 2 ఎద్దులను బండి కట్టుకొని ఆ మందసాన్ని పట్టుకొస్తా ఉంటే ఆ దారి బాగోక ఒక ఎద్దుకి కాలు జారిపోయిందండి. ఒక ఎద్దుకి కాలు జారిపోవడంతో అది 2 మోకాళ్ళ మీద ఆనేసుకుంది. ఆ ఎద్దు బండి ఒరిగిపోయింది. బండి ఒరిగిపోవడంతో ఈ మందసము ఊగుతూ ఊగుతూ కింద పడిపోద్దేమని ఒక సహోదరుడు ఏం చేశాడు? తన చెయ్యి చాపి ఆ మందసాన్ని పట్టుకున్నాడు. ఎందుకని కింద పడిపోద్దేమో అని. అయితే దేవుని మందసాన్ని మనుషుడు పట్టుకోవడానికి ఇర్లేదు. దేవుని మందసము జీవము కలిగినటువంటిది. అది పడిపోద్దేమోనని చెప్పి అతను చేయి సాపడంతో దేవుడు వెంటనే అతను మొత్తగా అతను చేయి అప్పుడే కుళ్ళిపోయి ఎండిపోయి రాలిపోయిందండి. దేవుని మందసము అంత ప్రమాదకరమైంది. దాన్ని గౌరవిస్తే నిన్ను ఆశీర్వదిస్తుంది, దాన్ని చెప్పిస్తే నిన్ను నాశనాన్ని చేస్తుంది. అంత ప్రమాదకరమని బైబిల్ అటువంటి చిన్న విషయమే కాదు. దానికి చెయ్యి తగలకూడదు, దాని మీద నుంచోకూడదు, దాన్ని చాలా పవిత్రంగా చూసుకోవాలి. ఏది పడుతుంది ఎలా పడితే అలా బయలుపెట్టని వాడకూడదండి. అది దేవుని మందసము. దేవుని యొక్క 2 పలకలు దాయబడినటువంటి మందసం అది. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రార్థన చేయగా దేవుడు తన చేతి వ్రేలుతో 2 పలకలను రాసిచ్చాడండి. ఆ 2 పలకలు తెచ్చి అక్కడ పెట్టాడు, మందసంలో పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మందసంలో దేవుని సేవ్రాత పలకలు ఉన్నాయి. అక్కడ దేవుని వాక్యం ఉంది. ఆ వాక్యానికి ఏది తగిలిన చాలా ప్రమాదం అండి. చాలా మంది చాలా తక్కువగా లెక్కేస్తారు. ఇదే బలిపీఠము, ఇదే మందసము చర్చి కట్టేటప్పుడు మనము కైలు రాణి ఇంట్లో పెట్టాం. గుర్తుందో లేదో మీకు? ఉందా గుర్తు? కైలు రాణి ఇంట్లో పెట్టాం. 2 పిల్లలు ఇచ్చాడు, దీవించాడు. నిన్న కాక మొదటిదాకా సాక్ష్యం చెప్తాను ఉంది. దేవుని మందసం మా ఇంటిలో ఉండటం వలన దేవుడు మా కుటుంబంలో గొప్ప కార్యం చేశాడని అంది. గొప్ప కార్యాలు చేశాడన్న నోటుతోటి ఈ మందిరానికి రాను అంది, అదే నోటుతో. గమనించండి మీరు. ఎంచేదండి ఈ మాటలు మనవి కాదు, దేవుడు ఆలకిస్తున్నాడు పైన. ఏ దేవుని ద్వారా నువ్వు మేలు పొందావో, ఏ దేవుని ద్వారా నువ్వు అద్భుతాలు పొందావో, ఏ దేవుని గురించి నువ్వు సాక్ష్యం చెప్పావో అదే నోటితో నీ మందిరానికి రాను అని దేవుడితో మాట్లాడిందామె, నాతో కాదు. నీ ఇంటికి నేను రాను అంద. ఎవరి కోసం? కేవలం మనుషుల కోసం. మనుషులు అడ్డుపడేటువంటి కారణాన్ని బట్టి ఆమె మందిరానికి దూరంగా ఉంది. ఆవిడ మందిరానికి దూరంగా ఉంటే ఆవిడ మందిరం దూరంగా ఉండడం దేవుని చిత్తమైతే దూరమే. ఒకవేళ రప్పించుకుంటే దేవుడి చిత్తమైతే రప్పించుకుంటాడు. అది దేవుని పని, మన పని కాదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు? సమయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను నేను.
ఇది ఏ ఇంటిలో ఉంటే, ఎవరింట్లో ఉందమ్మా అది? 3 నెలల పాటు ఇంటిలో ఉండగా యెహోవా ఆ ఇంటిలో ఇబ్బంది ఎందుకుందంటే, దావీదు వెళ్ళి తీసుకురావాలని వెళ్ళాడు. ఎప్పుడైతే చేసాపడో చెయ్య కుళ్ళిపోయి ఎండిపోయి రాలిపోవడంతో దావీదుకి భయం వేసింది. ఆ మందసం తన పట్టణానికి తీసుకొచ్చుకోవడానికి, దావీదు పురానికి తీసుకొచ్చుకోవడానికి దావీదుకి భయం వేసింది. అయ్యి బాబు, దేవుడు చిన్న విషయం చెయ్యజాబి ముట్టుకున్నంతగా అంత పరిస్థితి జరిగింది అతనికి. ఇది నా పురంలో పట్టుకెళ్తే నా పరిస్థితి ఇంకెలాగా ఉంటుందని చెప్పి దేవుడికి భయపడి ఆ మందసాన్ని అక్కడ విడిచిపెట్టి వచ్చేసాడండి. కొంతకాలానికి యుద్ధాలు జరుగుతూ మొదలెట్టినాయి. అమెరికాకి ఆఫ్రికాకి ఇలాగ యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో అలాగే ఇస్రాయేల్కి ఫిలిస్తీన్కి యుద్ధాలు జరుగుతూ మొదలెడుతుంటే ఈ మందసము ఫిలిస్తీన్ల మధ్యలో ఉండడం వలన ఫిలిస్తీన్కి జయం వస్తుంది, ఇజ్రాయెల్ ప్రజలకు అపజయాలు పాలవుతున్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు అపజయాలు పాలవడానికి కారణం ఏంటంటే, వాళ్ళ బ్రతుకుల్లో ఏమి లేదంట, బలిపీఠం లేదు, దేవునికి స్తోత్రం. వాళ్ళ జీవితంలో మందసం లేదు. దేవుని మందసం అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, ప్రార్థన జీవితము, ప్రార్థన ఆయుధము, ప్రార్థన అనే ధూపము ప్రభు సన్నిధికి సమర్పణ చేసుకోవటము. అది ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉందో, ఏ కుటుంబంలో అయితే ధూపం ఉందో, ఏ కుటుంబంలో అయితే ధూప నైవేద్యం ప్రభు సన్నిధి చేరుతుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడండి. దేవునికి స్తోత్రం. దేవుని ఆశీర్వాదాలంటే ఉట్టినే వచ్చాయో, దేవుని ఆశీర్వాదాలంటే ఉట్టినే రావు. మనిషికి 3 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి మనుషుల ద్వారా సంక్రమించే ఆస్తి, రెండవది ఒకటి మనుషుల ద్వారా వచ్చేది, ఒకటి మన స్వార్థంగా సంపాదించుకున్నది, మూడోది దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు. ఈ 3 ఆశీర్వాదాల గురించి దేవుని చిత్తం అయితే వచ్చే వారం చూద్దాం. అయితే ఇక్కడ ఏమి లేదంట, ఇశ్రాయేలు ప్రజలలో మందసం లేనందువలన వాళ్ళు అపజయాలు పాలవుతున్నారు. ఈ విషయాన్ని దావీదు గమనించాడు. ఏదేమైనా సరే వెళ్ళి దేవుని మందసాన్ని తీసుకురావాలనుకున్నాడు. దేవుని మందసం కోసం వెళ్ళారు. ఆ మందసాన్ని తీసుకుని జయధ్వనులతో జయోత్సవాలతో పాటలు పాడుకుంటూ నాట్యం ఆడుకుంటూ దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. స్తోత్రము యేసయ్యా, స్తోత్రము, దేవునికి స్తోత్రం. దావీదు నాట్యమాడుకుంటూ దేవుని మందసాన్ని తీసుకుని సంతోషంగా వస్తున్నాడండి. ఏమండి, ఎవడైనా మీ ఇంటికి ముఖ్యమంత్రి లేకపోతే ఎమ్మెల్యే గారు వస్తున్నాడంటే మీకు సంతోషం కదా? మన నరసాపురం నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గారు మీ ఇంటి ఎవరింటికైనా వస్తున్నాడంటే మీకు సంతోషమా లేదా? ఎంతో అడవడి చేస్తూ ఉంటారు. అలా చంద్రబాబు నాయుడు వచ్చాడంటే ఎంతో అడవడి చేస్తూ ఉంటారు. అలాంటిది ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజల ఇంటికి ఏమొస్తుందంటండి, దేవుని మందసం వస్తూ ఉంది. అనగా దేవుడే వాళ్ళ గ్రూపులోకి వస్తూ ఉన్నాడు, దేవుడే వాళ్ళ కుటుంబంలోకి వస్తూ ఉన్నాడు, దేవుడే వాళ్ళ హృదయంలోకి వస్తూ ఉన్నాడు. ఏదో ఎబేబేదిని కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు 3 నెలలు అక్కడ ఉంటే నా కుటుంబం అంతా ఆశీర్వదించబడిపోయింది కదా. జీవితాంతము నీ హృదయంలో ఉంటే, జీవితాంతం నీ ఇంటిలో ఉంటే, జీవితాంతం నీ పూర్వంలో ఉంటే నీ కుటుంబం ఇంకా దేవుడు ఎంతో ఆశీర్వాదించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దీని యొక్క అర్థం ఏమిటంటే, ఏ కుటుంబంలో ప్రార్థన అయితే ఉందో ఎక్కువగా ఆ కుటుంబము దేవుని ఆశీర్వదించాడు. ఏ కుటుంబంలో ప్రార్థన తగ్గిందో, ఏ కుటుంబంలో అయితే ప్రార్థనకి చోట్లేదో, ఏ హృదయంలో అయితే దేవునికి చోట్లేదో ఆ గృహంలో ఏం చేస్తుందండి, సాతాను తాండవిస్తూ ఉంటుందండి. సమస్యలతో నింపబడి ఉంటుంది ఆ కుటుంబం. ఆశీర్వాదాలు ఉండవు, దీవుళ్ళు ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 24 గంటల కిట్లాట్లో ఇయే తప్ప ఇంక 2 సంతోషం ఆనందం అనేటువంటిది ఉండదు. ప్రార్థన లేకపోతే మనిషి జీవితం లేదు, ప్రార్థన లేకపోతే మనిషికి మనుగడ లేదు. ప్రార్థన జీవితం నువ్వు కట్టుకోవాలంటే నీ ఇంటిలో ఏముండాలి? బలిపీఠం ఉండాలి, మందసం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందసాన్ని పట్టుకుని వస్తా ఉన్నాడు దావీదు ఎంతో సంతోషంగా. చూద్దామా వాక్యాన్ని చూద్దామా? చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు బాగోవాలని
ఇజ్రాయేల్ ప్రజలందరూ బాగోవాలని దేవుని యొక్క మందసాన్ని తీసుకురావటానికి మరి దావీదు తన ప్రాణానికి తెగించి దేవుని మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నారండి. ఎలా తీసుకొస్తున్నారంట? పాటలు పాడుకుంటూ, నాట్యం చేసుకుంటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, అమ్మోరు సంబరాలు జరుగుతున్నప్పుడు చూడండి డప్పులు కొట్టుకుంటూ, ఆస్వాదల సింధులు వేస్తా, ఏమంటే రకరకాల పుట్టబొమ్మలు పెట్టి ఎలాగైతే వాళ్ళు ఆనందంగా గడుపుకుంటూ వస్తున్నారో అదేవిధంగా కాదు. కానీ దీని మార్గం వేరండి. ఎంచేతంటే ప్రజలందరూ కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుని సన్నిధిలో ఆనందిస్తూ దంతులు వేసుకుంటూ వస్తున్నారండి దేవుని మందసాన్ని ముందు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందసానికి ముందు వస్తూ ఉన్నారండి. దావీదు ఎవరు? దావీదు ఒక రాజు. రాజు దంతులు వేయొచ్చా? ఏమంటే రాజు గంతులు వేయొచ్చా? డ్యాన్స్ వేయొచ్చా? ఈదులంటే గాడుతులు వేయొచ్చా? సమాజంలో ఉన్న ప్రకారంగా అయితే వేయకూడదు. కానీ తన దేవుని గురించి సమస్తాన్ని మర్చిపోయాడండి. తన రాజునన్న సంగతి మర్చిపోయాడు. మనమైతే ఏం చేస్తాం? మనమైతే మన కెపాసిటీ చూస్తాం, మన ఆస్తిపాస్తులను చూస్తాం, మన అంతస్తులను చూస్తాం, మన కులాన్ని చూస్తాం, మన రంగుని చూస్తాం. కానీ దావీదు అలాంటివి ఏమీ చూడలేదు. దేవునిలో లీనమైపోయాడండి. దేవునిలో లీనమైపోయి తన బట్టల గురించి కానీ, తన రాజు వస్త్రములను గురించి కానీ, అతను ఒక రాజు, ఒక దేశానికి రాజులన్న విషయం కానీ మర్చిపోయాడు. ఆయన గుర్తులేదని ఇంకా దేవుని ముందు సమస్తాన్ని కూడా మర్చిపోయి దేవుడే తన దృష్టిలో పెట్టుకున్నాడు. దేవునినే తన దృష్టిలో పెట్టుకొని, దేవునిలోనే తన మనసు నిమగ్నం చేసుకొని, దేవుని ఆత్మలో తన ఆత్మ నిమగ్నం అయిపోయి ఆత్మతో నింపబడి పాటలు పాడుతూ ఉన్నాడు. ఆత్మతో ఆనందిస్తూ ఉన్నాడు. ఆత్మతో సంతోషిస్తూ ఉన్నాడు. ఎవరు? దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చప్పట్లు కొట్టాలి. పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టబడి పిడకలు తెరిచినట్టు అంటామండి. సౌండ్ రాదు. అండ్ పాటలు పాడేటప్పుడు పాటలు పాడడం, చప్పట్లు కొట్టేటప్పుడు చప్పట్లు కొట్టం, ఆరాధన చేసినప్పుడు ఆరాధన చెయ్యం, అలాగే రాళ్ళ కూర్చుంటాం. అది కరెక్ట్ కాదు. దేవుని మహిమపరచు. నువ్వు మనుషులొద్దు, నువ్వు మనుషులు మహిమపరచొద్దు. ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచు. దావీదు దేవుని మహిమపరచాడు కనుక దావీదు వలె నీవు నేను కూడా ఏం చేయాలంట? దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దావీదు నాట్యమాడుతూ దేవుని మందసం ఎదుట గొంతులు వేస్తూ సంతోషంగా దేవుని తీసుకొస్తా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ మాటను మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది. చాలా స్పష్టంగా మనకి ఈ మాట కనపడతా ఉంది. ప్రియమైన వారులారా, చూడము ఒకసారి. దేవుని మందసం ఉండడం వలన యెహోవా ఒబోదేదోమును వారి ఇంటి వారినే కాదు, వారి ఇంటి వారిని కూడా అతను కలిగిన దాని అంతటిని దేవుడు ఆశీర్వదించెను అని రాయబడి ఉంది. ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదించకరంగా ఉండాలి అంటే, ఈ రోజు నీ కుటుంబం దీవెనకరంగా ఉండాలంటే నీ ఇంటిలో ఉండవలసినది దేవుని మందసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందసం మీ కళ్ళారా చూశారు మీరు. కాళీపట్టణ గ్రామంలో చర్చి కట్టినప్పుడు ఈ మందసాన్ని ఎక్కడ పెట్టి మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఏ ఇంటిలో ఉంటాయి ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఇది దేవుని మందిరంలో ఉంది కాబట్టి నువ్వు దేవుని మందిరంలో వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్తే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని రోగాలు తగ్గుతున్నాయి, రోగాలు స్వస్థపరుస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఉన్న ఆర్థికమైన దరిద్రతను దేవుడు లేకుండా చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పట్ల నీ జీవితానికైనా నా జీవితానికైనా చాలినటువంటి దేవుని యొక్క మందసము మన జీవితంలో ఉండాలి. మందసం పట్ల మన హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మందసము ఎవరి గృహములో ఉందో, దేవుని మందసము ఎవరు హృదయంలో ఉందో వాళ్ళ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు ఆరోగ్యకరంగా ఉంటాయని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మరి ఈ రోజైనా మన కుటుంబంలో దేవుని యొక్క మందసాన్ని కట్టుకుందామా? దేవుని యొక్క మందసాన్ని మన ఇంటిలో పెట్టుకుందామా? లేక దేవుని యొక్క మందిరాన్ని, లేక దేవుని యొక్క మందసాన్ని, దేవుని యొక్క పనిముట్టిని మన హృదయంలో పెట్టుకుంటే మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, అమ్మా 6:16 చూడు, 2 సమూయేలు 6:16. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా, దావీదు పురానికి రాగా, మీరు జాగ్రత్తగా వాక్యం వినాలి. దావీదు పురానికి ఈ యొక్క మందసము ఎలా పట్టుకొచ్చారంటే డాన్స్ వేస్తూ, పాటలు పాడుతూ, నాట్యం ఆడుతూ మందిరానికి తీసుకొచ్చారు. దావీదు పురానికి తీసుకొచ్చారండి. ఏంటది? దేవుని మందసాన్ని తీసుకొని రాగా, సౌలు రాజు కాబట్టి, సౌలుకి ఒక్కగాని ఒక కూతురు, ఆమె పేరు ఏమన్నాను నేను? మేకాలు. జాగ్రత్తగా వినాలి మీరు, ఆమె పేరు మేకాలు. దావీదు నాట్యం ఆడుతూ దేవుని మందిరాన్ని తీసుకొని వస్తా ఉంటే తన భర్త, ఆలోచించండి బాగా, భార్య ఏం చేసింది అక్కడ? సౌలు రాజు కుమార్తె అయినటువంటి మేకాలు విన్నారమ్మా? ఎక్కడి నుండి చూసిందంట? కిటికీలో నుండి చూసి యెహోవా సన్నిధిని గంతులు వేయచ్చు నాట్యమాడుచున్న దావీదుని కనుగొని తన కళ్ళారా చూసి తన మనసులో అతనిని హీనపరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ హీనపరిచిందంటండి? తన మనసులో హీనపరిచింది. ఆమె ఒక అంతఃపురంలో ఉంది, ఒక రాజకుమార్తె అయినటువంటి మేకాలు దావీదుని వివాహం చేసుకుంది. దావీదు చేసిన తప్పేంటి? దావీదు చేసిన తప్పేమిటి? దేవుని మందసం ఎదుట, దేవుని ఎదుటికొండగా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించడం తప్ప, దేవుని మహిమపరచడం తప్ప ఈ మేకాలకు ఏమనిపించింది? దావీదు ఎర్రి చేష్టలు చేస్తున్నట్టు, పిచ్చి చేష్టలు చేస్తున్నట్టు ఆమెకు అనిపించి తమ మనసులో దావీదుని హీనపరిచెను అని రాయబడింది. అక్కడ తన భర్తని తన మనసులో ఏం చేసిందంటండి? హీనంగా చూసిందంటండి. భర్తను గౌరవించవలసిన భార్య, ఏమండి, రాజుగారిని గౌరవించవలసినటువంటి రాణి, రాజుగారిని ఉన్నతమైన స్థితిలో ప్రజలందరూ చూస్తూ ఉంటే రాణి మాత్రం ఏం చేసిందంటే తన మనసులో హీనపరిచిందంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మొట్టమొదటి పాయింట్, జాగ్రత్తగా రాసుకోండి మీరు. ఇది మొట్టమొదటి పాయింట్. దావీదు మహారాజు దేవుని మందసము ముందు గంతులు వేసినందుకు, నాట్యమాడినందుకు, దేవుని స్తుతించినందుకు, దేవుని మహిమపరిచినందుకు తన కట్టుకున్న భార్య, మహారాణి అనబడినటువంటి రాజు కూతురైనటువంటి సౌలు మహారాజు కూతురైనటువంటి మేకాలు అంతఃపురముల పైనుండి కిటికీలో నుండి చూసి తన భర్తని తన మనసులో హీనముగా చూసిందంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని? దావీదు మహారాజుని. దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు? దేవుని మందసాన్ని తీసుకుని వస్తా ఉన్నాడు. దేవుని మందసాన్ని తీసుకొస్తూ మందసం ఎదురుకొండగా నాట్యమాడుతూ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తా ఉన్నాడు. జాగ్రత్త, మీరు గమనించాలి వాక్యాన్ని. నేను ముగింతాను, ఎక్కువ సమయం చెప్పలేనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దావీదు నాట్యమాడుకుంటూ దేవుని మందసం ఎదురుగుండా వస్తూ ఉంటే తన భార్య అయినటువంటి మేకాలు అంతఃపురంలో ఉండి కిటికీ ఊసల్లో నుంచి చూసి తన మనసులో తన భర్తని హీనపరిచింది అని రాయబడి ఉంది. హీనపరిచిన సంగతి ఇక్కడ ఎలాగొచ్చింది? ఎవరికి తెలుసు? దేవుడు చూస్తూ ఉన్నాడు. దావీదుకి తెలియదండి తన భర్తను గురించి. ఆమె లోపల ఏం మాట్లాడుకుంటుందో తన భర్తకు తెలియదు, తన కుటుంబీకులకు తెలియదు, తన రక్త సంబంధులకు తెలియదు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. మేకాలు హృదయం ఎలాగుందో, మేకాలు మనస్తత్వం ఎలాగుందో, మేకాలు నడవడిక ఎలాగుందో దేవుని యొక్క సన్నిధి గమనిస్తూ ఉంది. పరలోకము నుండి దేవదేవుడు మేకాలను గమనిస్తూ ఉన్నాడు, దావీదుని గమనిస్తూ ఉన్నాడు. దావీదు నాట్యం ఆడుకోవడం మేకాలకు ఇష్టం లేదండి.
అంటే మీకేమర్థమైంది? దేవుని మందసం ఎదుటకుండా దావీదు నాట్యమాడి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించడము ఎవరికి ఇష్టం లేదంట? ఎవరికి ఇష్టం లేదు? మేకాలకి ఇష్టం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఇష్టం ఉన్నట్టు నటిస్తుంది, కానీ దావీదు యొక్క నడుము జాడంలో నడవలసిన మేకాలు అంతఃపురం మీద నుంచొని కిటికీ గోండా చూసి తన భర్తని గురించి తన మనసులో హీనముగా మాట్లాడుకుందంట, తనలో తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూసిన తర్వాత అదే అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. చూడండి, దావీదు మందసం అంతా ఊరేగా అయిపోయిన తర్వాత దావీదు మందసాన్ని తీసుకొచ్చి దావీదుపురంలో పెట్టిన తర్వాత డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడంటే తన ఇంటి వారి ఇంటికి వెళ్ళాడు. తన ఇంటి వారి దగ్గరికి వెళ్ళాడు. తన ఇంటి వారి దగ్గరికి ఎందుకు వెళ్తాడు? మనం ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఎక్కడికి వస్తాం? మన ఇంటికే వస్తాం. అలాగే దావీదు గారు కూడా ఏం చేశాడంటే తన ఇంటి వారి దగ్గరికి వచ్చిందని రాయబడింది ఇక్కడ. చదవమ్మా. అది ఎందుకు వచ్చాడు? తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి తన ఇంటికి వచ్చాడు. తన ఇండ్లు అనగా పెళ్ళైన వాడికి ఇంట్లో ఎవరుంటారు? మాట్లాడరేవమ్మా. పెళ్ళైన వాడికి ఇంట్లో ఎవరు ఉంటారు? భర్త, భార్య, పిల్లలు ఉంటారు. పిల్లలు ఉంటే పిల్లలు ఉంటారు, పిల్లలు అయితే భార్య ఉంటారు. పెళ్లి కాకపోతే తల్లిదండ్రులు ఉంటారు. అంతే కదండి. పెళ్లి కాకపోతే తల్లిదండ్రులు ఉంటారు, పెళ్ళి అయితే భార్య పిల్లలు ఉంటారు. అది 2 రకాల భాగాలు మనం చూసినప్పుడు దావీదు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే మందసాన్ని అక్కడ దింపి డైరెక్ట్గా తన ఇంటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన ఇంటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తన ఇంటికి? తన ఇంటి వారిని ఆశీర్వదించడానికి వచ్చాడు. అంతేనా? దెబ్బలాటకు వచ్చాడా? ఎందుకు వచ్చాడు? ఆశీర్వదించడానికి వచ్చాడు. ఎవరిని ఆశీర్వదించడానికి? తన భార్యను ఆశీర్వదించడానికి వచ్చాడు. తన భార్యను భర్త ఆశీర్వదించడం ఏంటంటే మీకేం అనిపించట్లేదా? తన భర్త తన భార్యని ఆశీర్వదించడం ఏంటి అని మీకు ఆలోచన రావచ్చు శారీరకంగా. కానీ ఆత్మీయంగా ఇక్కడ ఆలోచిస్తే శారీరకంగా ఆవిడికి ఈయన భర్తే, కానీ ఆత్మీయంగా మాత్రం ఈయన ఒక యాజకుడు, ప్రవక్త. యాజకుడు అనగా యాజకత్వం చేసేవాడు, పూజారత్వం చేసేవాడు. మనం ఇక్కడ విగ్రహాలను చూస్తూ ఉంటాం, ఇక్కడ అమ్మవారి సంబరాలు చేస్తూ ఉంటాం. ఎక్కువ శాతం పూజారులుగా ఉండేది గొల్లలే ఉంటారు, నాకు తెలుసున్నది మట్టికి. అవునా? అవునా? ఏ ఊళ్ళో అయినా మీకు ఎంతమంది తెలుసు నాకు తెలియదు, కానీ ఎక్కువగా గొల్లలనే పూజారులుగా పెడతారు. దేవునికి స్తోత్రం. ఏమండి? గొల్లలు యాదవ రాజులు, దావీదు కూడా రాజే. దావీదు ఏం కాశాడు అంతకుముందు? అమ్మా, మీరేం కాశారు? గొర్రెలే. కానీ పూజారత్వం ఎవరు చేస్తున్నారు? గొల్లలే. కానీ ఇక్కడ ఎవరు చేస్తున్నారు పూజారత్వం? దావీదు అంటే ఏ కులానికి చెందినవాడు? ఇప్పుడు మీరు చెప్పాలి. చిన్నప్పటి నుంచి గొల్లలే గొర్రెలు కాశాడు. పెద్ద ఎత్తిన తర్వాత పూజారు చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క యాజకత్వం చేస్తా ఉన్నాడు. యాజకుడు భార్య, ఆమె ఎవరు? యాజకుడు భార్య. యాజకత్వం చేసేది దావీదే, కానీ దావీదు భార్య కాదు అక్కడ. అయితే తన ఇంటికి వెళ్ళి తన కుటుంబీకులను ఆశీర్వదించడం కోసం వెళ్ళాడు. అది మంచిదంటారా చెడ్డదంటారా? మీరందరూ చెప్పాలి త్వరగా. మంచిదా చెడ్డదా? నీ కుటుంబాన్ని నువ్వు ఇంటి ప్రార్థనకు వచ్చావు, ప్రార్థన చేసుకుని నువ్వుని ప్రార్థన చేయించి ఇంటికి కట్టుకెళ్ళావు. ఆ ప్రార్థన ఇంటికి కట్టుకెళ్ళిన తర్వాత సిలువేసి వాళ్ళ గురించి నువ్వు చిన్న ప్రార్థన చేసావు. మంచిదా చెడ్డదా? అది మంచే కదా. నువ్వు దేవుని మందసం దగ్గర నుంచి పట్టుకెళ్ళవు దాన్ని. అలాగే ఇప్పుడు దేవుని మందసం దగ్గర నుంచి దావీదు తన ఇంటికి వెళ్ళాడు, అంతఃపురానికి. ఎందుకోసం వెళ్ళాడంటే తన ఇంటి వారిని ఆశీర్వదించడానికి వెళ్ళాడు. బాగా గమనించండి మీరు. అక్కడ అతనికి ఏం ఎదురైంది? అతను ఒక మంచి ఉద్దేశంతో వెళ్ళాడు, మంచి మనసులో వెళ్ళాడు. కానీ ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంట్లో ఏం ఎదురైందో చూడమ్మా. అక్కడ చూడండి, అక్కడ ఎవరున్నారు? అక్కడ మాట్లాడరమ్మా. సౌలు కుమారి అయినటువంటి మేకాలు, అదిగో చూడండి, దావీదుని ఎదుర్కొన్న బయలుదేరి వచ్చింది. అంటే భర్త ఇంటికి రాగానే ఇంటి లోపల నుంచి బయటకు వచ్చింది. వచ్చిందా? లోపలికి వెళ్ళాడా? బయటకు వచ్చింది. ఎందుకు వచ్చి ఉంటుంది అంటారు అమ్మా? భర్త రాగానే భార్య ఇంట్లోంచి బయటికి ఎందుకు వచ్చి ఉంటుంది? మీరు చెప్పాలి. ఇప్పుడు
ఇలాంటి అనుభవాలు మనకు ఉంటే కదా, మనకు లేవు ఇలాంటి అనుభవాలు. వచ్చాడు కాబట్టి వస్తాడులే, లోపలికి రాడింటి కదా. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు వచ్చింది, కాళ్ళు కడుక్కున్న తర్వాత మంచిగా ఇచ్చుంటాం. అది పరిస్థితి, పాయింట్ అది. ఏమండి, పాయింట్ అదే కరెక్ట్. బయట నుంచి వచ్చి మొగోడికి వచ్చే వస్తుందంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, తాగడానికి చెప్పుడు మంచినీళ్ళు, అవి మేము ముందు ఇవ్వాల్సినటువంటి ఆతిథ్యం చేయవలసినటువంటి విషయం అది. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. బయట పనికి వెళ్ళినాడు ఏం చేస్తాడు, సూరు అంటే వస్తూ ఉంటాడు. కొడుకే కావచ్చు, మొగుడే కావచ్చు, లేదా కడుపుని పుట్టిన బిడ్డే కావచ్చు. బయటికి వెళ్ళి వచ్చాడికి ఏమి ఇవ్వాలి? వచ్చి వస్తుందో కొన్ని మంచిళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు అక్కడ తెచ్చావంటే ఆ సమయం అక్కడ అవసరమా? కాదు. అక్కడ కావాల్సిందేంటి? మంచిళ్ళు కావాలి, చల్లదనం కావాలి, చల్లారు చేయదనం కావాలి భార్యకి. అయితే ఆమె ఎదురొచ్చిందండి, భర్తకి ఎదురొచ్చింది. ఎక్కడి నుంచి? అంతఃపురంలోంచి బయటకు వచ్చింది. అంతకుముందు ఒకసారి ఆ మనసులో ఏమనుకుందంటే భర్త గురించి, భర్తని ఏనపరిచింది తన మనసులో. ఎవరికి తెలియదు అన్నమాట. తన మనసులో ఇలాంటి దరిద్రుని చేసుకున్నానా నేను, ఆ డ్యాన్స్ చేయాలి వరుస ఏంటి, ఆ రాజైనా రాజు వస్త్రాలు వేసుకుని ఆ వస్త్రాలు కూడా విలువ లేకుండా చేసాడు వీడు. పనికి మనవాడిని ఈయన నేను చేసుకున్నాను. ఆడు ఏం ఈదులు అంటే డ్యాన్స్ చేస్తున్నాడా, రాజుగారికి అల్లుడు అయ్యండి, మేఘాలకి భర్త అయ్యండి, నా పరువు ఏం కావాలి, బాబు పరువు ఏం కావాలి అని చెప్పి తన మనసులో తన భర్త గురించి హీనంగా మనసుకుంటుందంట. హీనపరుచును అని రాయబడింది, కానీ హీనంగా మాట్లాడుకుంటుందని కాదు. తన మనసులో అనుకుంది, హీనపరుచుకుంది భర్తని గణపరచవలసిన భార్య భర్తను ఏం చేసిందంట? హీనపరిచింది. ఎందుకని? ఆమె అంతఃపురంలో ఒక రాణిగానే చూసుకుంటుంది తప్ప ఆమె భర్త కూడా రోజన్న సంగతి ఆమె మర్చిపోయింది. జాగ్రత్తగా గమనించాడు. దేవునికి స్తోత్రం. వెంటనే ఇంటికి వచ్చాడు, తన భార్యను ఆశీర్వదించాలనుకున్నాడు. ఎందుకని? తమ భార్యకి పిల్లలు లేనప్పటి వరకు పెళ్లి చేసుకున్నాడు. ఇదే సమయము నేను ఆమె నెత్తి మీద చేతులుంచి ఆమెకు సిలువ వేసి ఆమెకు ప్రార్థన చేస్తే నా భార్య గర్భద్వారం దేవుడు తెరుస్తాడని ఒక మంచి ఉద్దేశముతో, పరిపూర్ణమైన ప్రేమతో తన భార్యని ఎదుర్కోవడానికి ఇంటికి రాగానే భార్య ఇంటి లోపల నుంచి బయటికి చదువు చూశారండి. అక్కడ ఎవరున్నారు? రాజు అంతఃపురంలో ఎవరుంటారు? పనిగత్తులు ఉంటారు. అవునండి, పనిగత్తులు అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు రాజుల ఇళ్లలో. మనకు ఉండరులేండి, ఉంటారా? మనకు ఉన్నారా? మనకి ఎవరు పనివాళ్ళు లేరు, మనమే పనివాళ్ళం అయిపోయాం. ఇంక మన పనివాళ్ళు ఏంటి? అయితే అంతఃపురంలో పనిగత్తులు ఉన్నారు, పనివాళ్ళు చెలిగత్తులు ఉన్నారండి. అంతఃపురంలోను రాజుల అంతఃపురంలో సమూహంతో ఉన్నారు. రాజుగారు రాగానే చూడండి ఏమైందమ్మా అక్కడ? హీన స్థితి గల పనిగత్తులను కూడా ఎలా చూస్తుందంట ఆమె? పనిగత్తులను కూడా ఎలా చూస్తుందంట? హీన స్థితిలో చూస్తుంది. అంటే దానికి అర్థం ఏంటి? తన చేతి కింద పనిచేసే వాళ్ళందరినీ కూడా హీనంగా చూసే మనస్తత్వం కలిగినటువంటిది మేకాలు. మీరు బాగా అర్థం చేసుకోరు మేకాలకు సమయం వచ్చింది కూడా చెప్తున్నాను నేను. తన పనిగత్తులను, తన చేతి కింద పనిచేసేవాళ్ళు, తన ఇంట్లో పనిచేసేవాళ్ళని, ఏది చెప్తే చేసేవాళ్ళని హీనంగా చూసింది ఆమె. అర్థమైందా? హీనంగా చూసింది. పనిగత్తులను హీనంగా చూస్తుండగా ఎలాగమ్మా? వ్యర్థుడు ఒకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంతో ఘనముగా కనబడుతామని అపహాసము చేసిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి తన మనసులో అనుకుంది, రెండవది మనసులో ఉన్నది బయటికి కక్కింది. జాగ్రత్త గమనించాలి మీరు ఇక్కడ విషయాన్ని. ఏమండి? రెండవది బయటికి కక్కింది. ఏం పనిగొత్తులు ఎదురుకొండగా తన భర్తను ఏం చేసిందంట అమ్మా? ఏం చేసింది? అపహాసం చేసింది. ఏదైనా విషయం అంటే ఇంట్లో మాట్లాడుకోవచ్చు, తప్పలేదు. కానీ తన భర్తను పనివారు ఎదురకుండా ఏం చేసిందంట?
అపహాసం చేసింది. అంటే అపవాస పాలు ఏదో అంటారు కదా ఇంకోటి అమ్మా. అపహాసం చేసిందంట. మొట్టమొదటేమో హీనపరిచింది, రెండోసారి అపహాసించింది. ఎవరు ఎదురుకుండగా? పని వాళ్ళు ఎదురుకుండగా తన భర్తను తక్కువ చేసి మాట్లాడింది. ఇప్పుడు భర్తకి విలువ పోయినట్టే. పని వాళ్ళు ఎదురుకుండా తన భర్తని తక్కువ చేసి మాట్లాడిందంటే, పని వాళ్ళతో సమానం చేసి మాట్లాడిందంటే, అప్పుడు దావీదు ఏమాత్రం తన నోటంటే ఏమన్నాడంటే తనను తాను తగ్గించుకున్నాడు. నీవు అన్నట్లుగానే నేను అమ్మా నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా ఎన్నో వచనమది 6:21. అవునా? ఇప్పుడు రాజుని దావీదుని ప్రజలందరూ ఏం చేశారంటే సౌలుని తొలగించి దావీదుని తనందరి మీద రాజుగా ఏర్పాటు చేసుకున్నారండి. ఈమె రాణి అనుకుంటుంది, కానీ ఆ సంగతి ఈవిడికి ఇంకా అర్థం కాలేదు అనుకుంటా. ఈయన ప్రజలందరూ కలిసి ఎన్నుకోబడినటువంటి రాజుగారన్న సంగతి ఆమె గుర్తించలేదు. అక్కడ ఆవిడ అంటుంది, పనిగత్తులతో సమానంగా హీనపరిచింది భర్తని. ఏమంటున్నాడు భర్త? నీ తండ్రి అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును నా జనులైన తన జనులపైన నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగ చేసితని. ఇశ్రాయేలు రాజుగా నన్ను ఏర్పాటు చేశాడు నా దేవుడు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న వాడు తీసుకొచ్చి నన్ను రాజుని చేశాడు నా దేవుడు. అంచేత దావీదు మందసాన్ని, దేవుని మందసాన్ని దావీదుపురం తీసుకురావడానికి నేను నాట్యమాడుతూ దేవుని మందసాన్ని తీసుకొస్తే అంతకంటే నేను చేసిన తప్పు ఏదైనా ఉందా? అది నేను చేసింది తప్ప అని తన భార్యని అడుగుతున్నాడు. అక్కడ ప్రశ్న, నీవు ఇంత రాజువై ఉండి, ఇంత గరుడువై ఉండి, ఘనహీనమైన పని, బుద్ధిహీనమైన పని నువ్వు చేసినందుకు నాకేమొచ్చింది అన్నాడు. అవమానం వచ్చిందంటే ఆవిడికి అనుమానం వచ్చింది, అవమానం వచ్చిందని చెప్పి తన భర్తని పనివారు ఎదుర్కొండగా, పనికి మాలిన వాళ్ళు ఎదుర్కొండగా భర్తను తక్కువ చేసి మాట్లాడుతుంది. ప్రియమైనటువంటి వారులారా, చాలా మంది జీవితాలు మనం చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల ఎదుట కట్టుకున్న భర్తను తక్కువ చేసి మాట్లాడితే చిన్నపిల్లలు కూడా భర్త ఏమవుతాడంట? లోకు అవుతాడండి. చిన్నపిల్లలు కూడా భర్త లోకు అవుతాడు. చిన్నపిల్లలు కూడా నోరు తెరిచి తిరగబాటు చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు ఏదైనా మాట్లాడారు అనుకోండి, పిల్లలు తిరిగిపడ్డారంటే దానికి అర్థం ఏంటి? మన పెంపకాన్ని బట్టి పిల్లలు అటు విధంగా తయారవుతారండి. పిల్లలు వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, పెద్దలకు లోబడి ఉండాలి, పెద్దలను గౌరవించే మనస్తత్వం ఏ పిల్లలైతే కలిగి ఉంటారో ఆ పిల్లల జీవితంలో పైకి వస్తారు, ఆశీర్వదించబడతారు. దేవుని యొక్క హస్తవాడికి తోడుగా ఉంటారు. దేవునికి స్తోత్ర. అక్కడ దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వస్తే దావీదు గురించి అపహాసం చేసిందండి. నీ దీవెన కోసము, నీ ఆశీర్వాదాల కోసం, నీ క్షేమం కోసి, నీ భర్త నీ క్షేమాన్ని కోరి అన్ని విధాలుగా నిన్ను ఆశీర్వదించాలని వస్తే నీ భర్తకి నీవు ఏం ఇచ్చిన గిఫ్ట్ ఏంటమ్మా? అపహాస్యము చేయుట. దావీదుకి ఎదురైంది అపహాస్యము తన భార్య ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి వారులారా, మూడవ మారు చూద్దాం. మొట్టమొదటిసారి హీనపరిచింది, తన హృదయంలో హీనపరిచింది. రెండవసారి ఇంటికి రాగానే అపహాసం చేసింది. మూడవది కూడా చూసి ముగించేసుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. త్వరగా చూడమ్మా. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయం 29వ వచనం. చూడమ్మా, జాగ్రత్తగా చూడండి.
ఏం చదువుతున్నారు? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనము. యెహోవా నిబంధన మందసము దావీదు పురములోనికి రాగా సౌలు కుమార్తె యొక్క మేకాలు కిటికీలో నుంచి చూసి, ఇది మూడోసారి అండి, మొట్టమొదటిది కాదు, రెండవది కాదు, మూడవది. రాజైన దావీదు నాట్యమాడుటయు ఏంటమ్మా? నాట్యమాడుటయు వాయిద్యములు వాయించుట కనుగొని తన మనసులో అతనిని హీనపరిచెను. చాలు, దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు అక్కడికి అయింది? ఎన్నిసార్లు అయింది చెప్పరేంటమ్మా? 3 సార్లు అయింది. మొట్టమొదట తన మనసులో అనుకుంది, రెండవది బాగా ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు మాట్లాడింది, మూడవది దేవుని సన్నిధిలో రెండవ మారు దేవుని నాట్యం చేస్తూ ఉంటే మళ్ళీ ఏమందమ్మా? మూడోసారి తన మనసులో హీనపరిచిందంటండి. 3 సార్లు హీనపరిచింది. మొట్టమొదటి దేవుడు చూసి చూడనట్టు విడిచిపెట్టేశాడు, రెండోసారి చూసి చూడనట్టు విడిచిపెట్టేశాడు, మూడోసారి కూడా ముమ్మారు దావీదుని హీనంగా చూసిందంటండి. దావీదు ఎవరండి? దావీదు దేవుని ప్రవక్త, సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రవక్త దానియేలు. దావీదు దేవుని యొక్క ప్రవక్త, దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క ప్రతినిధి. ముమ్మారు దేవుని సేవకుడైనటువంటి దావీదుని ముమ్మారు తన హీనపరిచిందండి. అతను పట్టించుకోవాలా. కారణం ఏంటి? అమ్మా, తన భార్యే కదా, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, తన జీవిత భాగస్వామి కదా, వాళ్ళు ఏదో తెలిసిందిలోకి ఏడ్చిందిలో అనుకున్నాడు తప్ప అంత సీరియస్గా తీసుకోలేదు కాబట్టి మొట్టమొదటి రెండోసారి అంది, రెండోసారి కూడా సీరియస్గా తీసుకోలేదు కాబట్టి మూడోసారి కూడా అంది. బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ఆడైతే రెండోసారి ఉంటుందా? అని ఉండదు. సీరియస్గా తీసుకోలేదు 2 సార్లు కూడా, మూడోసారి కూడా అందండి. అప్పుడు దీని గురించి ఎవరు ఆలోచిస్తున్నారంట? పైన దేవుడు ఆలోచిస్తున్నాడు. నా సేవకుడు, నా ప్రవక్త నా మందసం ముందు నాట్యమాడినందుకు అతనిని హీనపరిచింది కనుక, అతనిని హీనపరిచిన నన్ను హీనపరిచిన ఒక్కటే, నిన్ను ముట్టినవాడు నా కనుగుడిని ముట్టిన దానితో సమానుడు. అందుచేత నా సేవకుడిని నీవు హీనపరిచావు కనుక ఇది మొదలుకొని నిరంతరము నీ గర్భము ఎండిపోవును గాక అని చెప్పి దేవుడు చెప్పించాడు. దేవునికి స్తోత్రం. ఆ వచనం కూడా మీకు చూపించడం ముగించేస్తాను. చూడమోసారి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం ఏముంది? 6:22 చూడండి. ఎంతకంటే ఎక్కువగా నేను తృణీకరింపబడి, నీవంతటిగానే నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై, నీవు చెప్పిన పనిగుత్తుల దృష్టికి నేను నీవు చెప్పిన పనిగత్తులకు గరుడునవుతుననియు మేకాలతో నేను, సరే నీవన్నట్లే జరుగుతుందిలే అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. పనివారితో సమానంగా ఎంచిందండి. ఎవరిని? రాజుగారిని. నువ్వు అన్నట్టుగానే నేను పనివారితో సమానంగానే ఉందునులే అన్నాడు ఒక్క మాట. ఆ ఆకాశమందు సైన్యములకు అధిపతి యెహోవా దేవుడికి కోపం వచ్చింది. వెంటనే ఏం జరిగింది? చదువు అక్కడే చూడండి. ఎప్పటి వరకు? మరణము వరకు, వృద్ధాప్యం వచ్చి చనిపోయే వరకు సౌలు కుమార్తె మేకాలకి పిల్లల కనబెట్టలేదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? గర్భాన్ని మూసివేశాడు. అమ్మ అనిపించుకునేటువంటి యోగ్యత లేకుండా చేశాడు. కారణం ఏంటి? కారణం ఉందా లేదా? పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. అంచేత మేకాలు రాజు కుమార్తె, మేకాలు సౌలు కుమార్తె, ఒక రాజ్యంలో ఒక రాజు కుమార్తె, రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి ఆవిడే. వెండి బంగారాలు ఉన్నాయి, భోగభాగ్యాలు ఉంది,
రాజవస్త్రాలు ధరించుకుంది, రాజదర్బారులో కూర్చుంది, అన్ని వైభాగాలు ఉన్నాయి. కానీ గర్భాన్ని ఒక బిడ్డ లేనందువలన ఆమెకి ఆ రాజ్యములో ఘనహీనత బయలుదేరింది, కానీ ఘనత లేదండి ఆమెకి. ఆమె బ్రతుకున్నంత కాలము ఘనహీనురాలుగానే బతికింది. కారణం ఏంటంటే దేవుని సేవకుడు అయినటువంటి దావీదుని ఘనహీనుడిగా చూసింది, అపహాసంగా చేసింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ముమ్మారు చేసింది. దేవుడు కోపం వచ్చి నీవు బ్రతికి ఉన్నంత కాలము కాదు, నువ్వు చచ్చే వరకు కూడా నీకు పిల్లలు పుట్టకుందరుగాక అన్నాడంతే. చచ్చే వరకు కూడా ఆమెకి పిల్లలు లేకుండా కానీ చచ్చిపోయిందండి. ఎవరు? మేకాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి భార్య భర్తని కానీ, తండ్రి కొడుకని కానీ, అన్న దమ్ములను కానీ, అక్క చెల్లెళ్ళని కానీ లేదండి. ఆయన న్యాయవంతుడు, ఎవరికైనా ఒకటే న్యాయం చేస్తాడు. ఈ బంధుత్వాలు ఎక్కడంటే ఇహ సంబంధమైన లోకానికే బంధుత్వాలు. చచ్చిపోయిన తర్వాత మా ఆయన ఎక్కడున్నాడు, మా ఆయన, నువ్వు దెయ్యం వెళ్తావా? మా ఆవిడ ఎక్కడుందని చెప్పి ఆయన వస్తాడని నేను ఎదుర్కొంటానా? ఈ శరీరంలో ఉన్నంతకాలం ఈ భక్త సంబంధాలు, ఈ బంధుత్వాలను, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వెవరు, నేనెవరున్నా? ఎవరికి ఎవరు ఏమీ కాదు. దేవునికి స్తోత్రం. భూమి మీద పడే వరకు కూడా నువ్వు ఎవరు ఏంటి ఎవరికి తెలియదు. నువ్వు భూమి మీద పడే వరకు కూడా నీ అమ్మ పేరు నీకు తెలియదు. నువ్వు పుట్టాకే మీ ఫలానా అమ్మ అని చెప్పి అన్నాను, అంతే కదండి. మన పుట్టిన కానీ చచ్చే వరకు మధ్యలో ఉండే బంధుత్వాలు తప్ప పుట్టుదా వత్త తెచ్చుకునే బంధుత్వం లేదు, పోతా పట్టుకెళ్ళే బంధుత్వము లేదు. ఈ రక్త సంబంధాల బంధుత్వాలు ఇవన్నీ కూడా ఈ మధ్యలో వచ్చి మధ్యలో పోతున్నాయి. చివరికి మనం ఒంటరిగానే పోతాం. ఒంటరిగా ఎలా వచ్చామో తిరిగి ఒంటరిగానే వెళ్ళిపోతాం. ఈ మధ్యలో ఉన్న దాని గురించి తతంగం అంతా వేస్ట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. టైం అయిపోయింది. ఇంచేతంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే మేకాలు జీవితంలో జరిగింది ఏమిటి? మేకాలు జీవితంలో జరిగింది చివరికి దేవుని శాపానికి గురైపోయి చచ్చే వరకు పిల్లలు లేకుండా పోయిందండి. దేవుని శాపం. తర్వాత చూడండి, ఆమె జీవితం ఏమైపోయింది? దేవుని అపహాసించి ఆమె జీవితం ఏమైపోయింది? గొడ్రాల జీవితాంతం ఏడుస్తూనే ఉండిపోయిందండి, దుఃఖంతోనే ఉండిపోయింది. కానీ దావీదు జీవితం అలా రాలా. దావీదు జీవితం అలా జరగలేదండి. 2వ సమూయేలు గ్రంథం 6:23 చూడమ్మా, ఒక్కసారి చూడు. 6:23 చూడండి, మూసేస్తాను కబాబా. కీర్తన 30:11 దావీదు జీవితం కూడా అదిగో మేకాల జీవితము ఏమైందంటే దుఃఖంతో ముగించబడింది. అవునా? దుఃఖమా సంతోషమా? జీవితాంతము పిల్లలు లేకుండా దుఃఖంతో ఉండిపోయింది. కానీ దావీదు, నా ప్రాణమా నువ్వు మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాకు నాక్ష్యంగా మార్చి ఉన్నావు. ఎంత అంగలార్చాడండి! తన శోధనలో, తన వేదనలో, తన అంతరంగంలో ఎంత ఏడ్చాడండి, ఎంత కన్నీరు గార్చాడండి, ఎంత దుఃఖించాడండి, ఎంత ప్రలాపించాడండి. ఇప్పుడు దావీదు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఏమని? నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాక్ష్యముగా, ఏడమ్మా, అంగలార్పుని నాక్ష్యంగా మార్చావు, నా దుఃఖ దినాలన్నీ సంతోషకరంగా మార్చేవు అంటున్నాడు. చూడండి, మేకాలు చివరి టైంలో దుఃఖంతో కాలం చేసింది, దావీదు సంతోషంగా కాలం చేశాడు. వాళ్ళిద్దరూ ఒకే భార్య భర్తలు. కానీ అక్కడ వ్యత్యాసాలు. దేవుడు న్యాయవంతుడు, దేవుడు న్యాయం చేశాడండి. చూసారండి, కనిపెట్టి కొనియుండుము నా మనసా యెహోవా కొరకు నీవు ధైర్యమును తెచ్చుకొని నా హృదయమును ఎవ్వరగమగనుండనేమో నా మనసా. కష్టదినములెదురై నీ నష్టమొందినప్పుడు, కష్టదినములెదురై నీ నష్టమొందినప్పుడు ఏ
దారి కానకనే కలత చెందినప్పుడు, కష్ట దినములెదురై ఏ నష్టమొందినప్పుడు, ఏ దారి కానకనే కలత చెందినప్పుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా విజ్ఞాపన నీవు నాట్యముగా మార్చినావు, కనిపెట్టి కొనియుండుము నా మనసా యెహోవా కొరకు నీవు, ధైర్యమును తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుండనేమో, నా మనసా నిబ్బరముగా నుండనేమో. సర్ప సంతానము నా మీద పగబట్టి, సాతాను సమాజము నా మీదకి లేచినను, సర్ప సంతానము నా మీద పగబట్టి, సాతాను సమాజము నా మీదకు లేచినను, దయగలిగిన నా తండ్రి దాక్షణ్యపూర్ణుడు, దయగలిగిన నా తండ్రి దాక్షణ్యపూర్ణుడు, నా విజ్ఞాపన విని నాకు త్రోవ చూపెను, నా విజ్ఞాపన విని నాకు త్రోవ చూపెను. దేవునికి స్తోత్రం. మన ఎల్లప్పుడూ కూడా దేవుని మందసం అనేటువంటిది మన హృదయంలో ఉండాలి, మన ఇంటిలో ఉండాలి, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుని మందసాన్ని మోసే భర్త దొరకటం ఎంతో అదృష్టం అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందు సీసాలు మోసే భర్త కాదండి, దేవుని మందసం మోసే భర్త కావాలి. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని మందసాన్ని మోసే వ్యక్తి కావాలి. దేవుని మందసం నీ హృదయంలో ఉండాలి, దేవుని మందసం నీ ఇంటిలో ఉండాలి. దావీదు నాట్యమాడిన దేవుడు, అంగలార్పుని నాట్యంగా మార్చిన దేవుడు, నీ ప్రతి కన్నీటి బుట్టిని ఆనంద భాషములుగా దేవుడు మార్చగలడు. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఇంటిలో అయితే మందసానికి చోటు ఉందో, ఎవరు హృదయంలో మందసానికి చోటు ఉందో, అలాంటి కుటుంబాలను ప్రతి కన్నీటి బుట్టిని ఆనంద భాషములుగా మార్చునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలండి.